నమస్తే వ్యూస్, అయోధ్య కుమార్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. మీతో ఇంటర్వ్యూ చేయడం ఇంకా ప్లెజెంట్గా ఉంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇదివరకు చేసాం ఇంటర్వ్యూ. సార్ 4+4 ఆల్మోస్ట్ 8 years అయింది. 16-17 టైంలో 16-17 టైంలో నంది అవార్డ్స్ వచ్చినప్పుడు చేశారు. మీకు అవార్డు వచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు 8 years అయిపోయినా ఆల్మోస్ట్ ఐ స్టిల్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యూ స్పోక్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఎందుకంటే అంటే బ్యాక్ 8 years అప్పుడు ఓటీటీస్ లేవు. ఒక డైరెక్టర్ అప్పుడు దాకా నేను ఇంటర్వ్యూ చేసిన డైరెక్టర్స్ ఉన్నారు. మీ ఇంటర్వ్యూ మాత్రం నాకు 8 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుండిపోవడానికి రీజన్ ఏంటి అంటే, మీరు యూఎస్లో సెటిల్ అయ్యారు, సాఫ్ట్వేర్ జాబ్ పరంగా వెళ్ళారు, బట్ యూఎస్లో సెటిల్ అయిపోయి తర్వాత వచ్చి మీరు ఫస్ట్ మూవీ తీశారు. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక మాట చెప్పారు, అప్పట్లో డైరెక్టర్స్ మూవీ చూసిన తర్వాత ఇలా కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడము, అడ్వర్టైజ్మెంట్స్, టీవీ షోస్ అవి. కానీ మీరు ప్లకార్డ్ పట్టుకొని థియేటర్లో నిల్చున్నారు. మినిగుడ్లు మూవీ చూడండి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది, మనసు పెట్టి తీసాం, ఓ చక్కటి కథ తీసామని. అలా ఒక డైరెక్టరు ఎవరు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు, నా సినిమా అందరు చూడాలి కాబట్టి నేను వెళ్ళి నిల్చున్నారు. వే బ్యాక్ ఎప్పుడు ఇది? దిస్ ఇస్ 2014లో రిలీజ్ అయిందండి. ఒకరోజు కాదండి, 50 చెప్పినట్టు ఇందాకలా 50 days అండి. ఇప్పుడు ప్రసాద్ థియేటర్స్ మన ట్యాంక్ బండ్ దగ్గర, ఇక్కడ లక్ష్మీ కళ, శశికళ 2 థియేటర్లోని 50 theatres ప్రతి షోకి వెళ్ళామండి. ఇలా వెళ్తూ మనం దాన్ని క్యాంపెయిన్ చేయడం కానీ, ఒకరోజు మీరు అన్నట్టు ప్లకార్డ్స్ అయితే ఒకరోజు DCMలో మైకుల్లోని మైకుల్లో కూడా చెప్పారా సార్? యా అక్కడ సేమ్ అదే ఐ థింక్ దేవిలో రిలీజ్ చేసాం. అసలు ఫస్ట్ మనది దేవిలో ఆడుతుంటే పక్కన మహేష్ బాబుది నేను ఒక్కడనే ఆడుతున్నాను. సో మనం అప్పుడు మొత్తం DCMలో తిరుగుతూ చెప్తా, మనం ఒక DCM అక్కడ పెట్టాం దేవి థియేటర్ దగ్గర పెడితే. సో అట్లా నేను అంటే మీరు అన్నట్టు అప్పుడు ఓటీటీ లేదు, బట్ న్యూస్ పేపర్స్, యూట్యూబ్ కూడా గట్టిగా, అంటే ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ చాలామంది సపోర్ట్ చేశారు అప్పుడు. అవన్నీ కూడా యూట్యూబ్లోనే. ఇప్పుడు అంటే ట్విట్టర్ ఒక ట్వీట్ చేస్తే చాలు, ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఇదైపోయింది. అండ్ ఓటీటీ 2016లో ఫస్ట్ నెట్ఫ్లిక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫర్ మనకే ఇచ్చారు, గోవా ఫిల్మ్ బజార్లోని. అన్ఫార్చునేట్లీ నేను తీసుకోలేదు అప్పుడు, బట్ తర్వాత అమెజాన్ మినుగుర్లకి అన్ఫార్చునేట్లీ అప్పుడు ఏదో వెండర్ ద్వారా వచ్చింది, మన సమ్హౌ దే బ్యాక్డ్ అవుట్. అండ్ బట్ అగైన్ తర్వాత అమెజాన్లో వచ్చింది, 24 Kisses కూడా అమెజాన్లో వచ్చింది. కానీ మీరు అన్నట్టు మినుగుర్ల జర్నీ మాత్రం చాలా గుర్తింపు, నాకు అందరికీ గుర్తుండిపోయే జర్నీ అనమాట. కానీ సార్ మీరు యూఎస్ వెళ్ళిపోయారు, అప్పటికే మీరు బాగా సెటిల్ అయిపోయారు అక్కడ. ఇక్కడికి వచ్చి ఒక సినిమా తీశారు, మీ ప్యాషన్ కాబట్టి సినిమా తీశారు. కానీ అక్కడికి వెళ్ళి ఎంత సెటిల్ అయినా మీరు ఇండియాలోనే పుట్టి పెరిగారు. ఒక డైరెక్టర్ సినిమా తీసిన తర్వాత వెళ్ళి థియేటర్లో నిల్చొని ఆయన ప్రచారం చేసుకోవడం అనేది లైఫ్ చూసి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా. మీకేం అనిపించింది సార్? చాలా చాలా కష్టపడి నిజంగానే ఒక మంచి సినిమా జెన్యున్గా అప్పుడు చూసిన వాళ్ళందరూ, చిరంజీవి గారే కాదు, దాసనారాయణరావు అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ సైడ్ నుంచి కానీ, లేకపోతే వేరే సైడ్ నుంచిలో అందరూ సపోర్ట్ చేశారు చాలామంది చూసి. కాకపోతే ఏంటంటే పబ్లిసిటీ ఎలా చేయాలి, జనాల్ని థియేటర్కి ఎలా రప్పించాలి. అప్పుడు మనకి ఓటీటీ లేదు కాబట్టి ఒక మీడియం ఏంటంటే థియేటర్. అవును. సో ఎవరన్నా చూడాలనుకుంటే అక్కడే చూడాలి, థియేటర్లోనే చూడాలి. సో జనాల్ని థియేటర్కి ఎలా తీసుకురావాలి, సో దానికి నేను కంప్లీట్ సింగిల్ ప్రొడ్యూసర్. 24 Kisses అంటే వేరే ప్రొడ్యూసర్స్, నేను ప్రొడ్యూసర్ని, వేరే ప్రొడ్యూసర్స్లో ఉన్నారు. బట్ మినుగుర్లకి ఒక్కనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆ బాధ్యత అంతా నాదే, జనాల్ని థియేటర్కి తీసుకొచ్చే బాధ్యత. సో అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, రమేష్ ప్రసాద్ గారిది ప్రసాద్ థియేటర్లోని నేను రెంట్ కడతా ఉంటే, ఎందుకండి సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ నుంచి ఎందుకండి అనవసరంగా రెంట్ అంటే, నేను చెప్పాను జనాలు వచ్చినారా పైన 50 days నేను రెంట్ కడతానండి అని. సో థియేటర్ వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారండి థియేటర్ని, మీరు ఇలా 50 days అంటే నాకు మీరు 50, పాపం ఆయన కూడా బాగా సపోర్ట్ చేసి 50 days ఆ థియేటర్ నుంచి 51st day తీసేశారు సినిమా అనమాట. పట్టుదల సార్, అంటే ఫిల్మ్ తీయాలనుకున్న ప్రతి ఒక్క డైరెక్టర్లో ఉండే పట్టుదల నేను అప్పుడు మీ కళ్ళల్లో చూశాను సార్. అట్లా కొన్ని రోజుల తర్వాత వచ్చారండి జనాలు. ఇప్పుడు ప్రసాద్ ఆల్మోస్ట్ 70% ఫిల్లింగ్ ఉండేది ఒక థియేటర్, సింగిల్ థియేటర్, ప్రసాద్ ల్యాబ్స్లోని, ప్రసాద్ థియేటర్స్లోని. ఉప్పల్ నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి చూసేవాళ్ళు అప్పుడు. అంత అంటే న్యూస్ పేపర్స్లో అంటే అఫ్కోర్స్ దాని రేటింగ్స్ కూడా హై రేటింగ్స్ వచ్చి చదివి వచ్చినారు. బట్ నేను చేసిన ప్రయత్నం కూడా ఎంతో కొంత ఫలించింది. ఆ ప్రయత్నం అక్కడ తాగలేదు కదా సార్. ఆస్కార్స్, ఒక్కసారి ఆస్కార్స్ మినుగుర్ల స్టోరీ చెప్పండి.
యా దట్ వాజ్ ద ఫస్ట్ తెలుగు ఫిలిం విచ్ వాజ్ కంటెస్టెడ్ ఇన్ ఆస్కార్స్ అండి. చాలా మంది తర్వాత వచ్చిన పెద్ద హిట్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ వచ్చిన RRR ఇవన్నీ అనుకుంటున్నారు. అనుకుంటున్నారు కానీ బట్ ఫస్ట్ ఎవర్ తెలుగు సినిమా కాంపిటీషన్కి వెళ్ళింది 2014లో ఆస్కార్ వెళ్ళింది తెలుగు సినిమా అన్నమాట. మన సినిమా ఇది అన్ని నాట్ లైక్ ఫారెన్ కేటగిరీ, అన్ని మెయిన్ కేటగిరీస్లో బెస్ట్ పిక్చర్ ఇలా మెయిన్ కేటగిరీస్ అన్నిట్లో కంపీట్ అయింది. అవడమే కాకుండా మన స్క్రిప్ట్ని ఆస్కార్ పర్మనెంట్ కోర్ లైబ్రరీలో భద్రపరచడం జరిగింది అనమాట. మినుగుర్లు స్క్రిప్ట్. మినుగుర్లు దట్ వాజ్ ద ఫస్ట్. అంటే చాలామందికి అసలు ఆస్కార్ కాంపిటీషన్కి ఎలా పంపించాలి, పంపించిన తర్వాత అసలు ఏం చేయాలి ఈ ప్రాసెస్ తెలియదు చాలామందికి. అవును. ఈవెన్ మేబీ RRRకి మొన్న వాళ్ళు తెలుసుకున్నారేమో, బట్ ఇది నేను 2014లోని ఈ ప్రాసెస్ అంతా తెలుసుకున్నాను. అక్కడ ఏమవుతుందంటే ఒక 2000-3000 జ్యూరీ మెంబర్స్ ఉంటారు, వరల్డ్ వైడ్గా ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AR రెహమాన్ ఒక జ్యూరీ మెంబర్, బికాజ్ ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళందరూ జ్యూరీ మెంబర్స్. అలా 2000-3000 మంది వరల్డ్ వైడ్గా ఉంటారు. వాళ్ళకి మనం సినిమా చూపించాలి, వాళ్ళు చూడరు. ఇప్పుడు వేరే ఫెస్టివల్, ఇప్పుడు గోవా ఫెస్టివల్ అవి ఉన్నాయి అనుకోండి, జ్యూరీ కంపల్సరీగా సినిమా చూడాలి ఆబ్వియస్లీ. బట్ ఇక్కడ ఇలా కాదండి, 3000 మెంబర్స్ దే ఆర్ నాట్ ఆబ్లిగేటెడ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం. యాజ్ ఎ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు షో ఇట్. దానికి ఏం చేస్తారంటే యూజువల్గా LAలోని, లాస్ ఏంజల్స్ వాటిలోని దేర్ ఆర్ లాట్ ఆఫ్ PR ఫర్మ్స్ ఉంటాయి. వాళ్ళని హైర్ చేస్తే వాళ్ళు ఆ లెగ్ వర్క్ మనకు చేస్తారనమాట. వాళ్ళు వెళ్ళి అప్పుడు నేను 2014లో ఏముండేదంటే మనకి అప్పుడు DVDలు అవి ఉండే అనమాట. ఆ DVDలు వాళ్ళకి పంపడం, ఆ PRని హైర్ చేయడానికి అప్పుడు ఒక్కొక్కరు $10,000 ఆ టైంలో $10,000 $20,000 అడిగేవాళ్ళు ఆ టైంలో. సో నేను ఎంత వర్క్ చేశానంటే అప్పుడు వెళ్ళి ఎవరు ఈ PRలు ఎవరి ద్వారా వెళ్ళాలి, మనం వీళ్ళకి చూపించాలి అంటే అందరూ, నేను ఎంతమంది PRలను అప్రోచ్ అయ్యానంటే అక్కడ ఆల్మోస్ట్ 20-30 మంది PR, ఎవరు సిల్వస్టర్ స్టలోన్ అలాంటి PRలను కూడా అప్రోచ్ అయ్యాను. సో అట్లా ఈ ప్రాసెస్ అంతా నేర్చుకున్నాను నేను అప్పుడు. తర్వాత అఫ్కోర్స్ మన వాళ్ళు లాస్ట్ ఇయర్ విన్ అవ్వడం, RR విన్ అవ్వడం అవన్నీ కూడా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఈజీ అయిపోయింది కూడా ప్రాసెస్. బట్ ఆ టైంలో మనం చేసి దాన్ని కాంపిటీషన్ పంపించాము. అమేజింగ్ జర్నీ. అండ్ మీ జర్నీ కూడా తీసుకుంటే సాఫ్ట్వేర్ యూఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ దాన్ని క్విట్ చేసి సినిమాల్లోకి వచ్చారు. అంటే ఫుల్ టైం అదా ఇదే అనుకోలేదు. అండ్ మేము మీతో అప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఒక ట్రైట్ బాగా కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటంటే యూఆర్ వెరీ అన్అపాలజెటిక్ అంటే ఈ డెసిషన్ తీసుకోవడానికి. చాలామంది ఎప్పుడో ఒక టైంలో అనుకుంటారు, అదంటే సర్టెనిటీ ఉన్న లైఫ్, ఇది అన్సర్టెన్. అది ఇప్పుడు మీరు అన్నట్టు 24 Kisses తీసుకుంటే కమర్షియల్గా మనం పెట్టిన డబ్బులు అంతగా అప్పుడు థియేటర్లో కొంచెం కమర్షియల్గా రాకపోయినా కూడా మీరు అన్నట్టు ఐ నెవర్ ఫెల్ట్ రిగ్రెట్స్ అండి. ఎందుకంటే సినిమా నాకు ఎలా కావాలో అలా తీసుకున్నాను. అది తీస్తున్నప్పుడు కొంతమందికి నచ్చలేదు, నచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను అనుకున్న విధంగా ఆ విజన్గా ఎగ్జాక్ట్గా తీయగలిగాను. సో అందుకని ఈ రోజుకి నాకు 24 Kisses కూడా ఐ లైక్ ద ఫిలిం. ఇప్పుడు అలాగే మినుగుర్లు, ఇప్పుడు మనం అంత అంటే కొన్ని ఇట్స్ నాట్ అబౌట్ లైక్ మన చిరంజీవి గారు ఆ స్టేటసే కాకుండా చాలా అంటే దేవి థియేటర్లో జనత మేము వెళ్ళి మామూలుగా అడుగుతుండేవాళ్ళం, ఏదో ఆడియన్స్ లాగా, ఏంటి ఎలా ఉంది సినిమా, చూడొచ్చు అంటారా, ఇప్పుడు నెక్స్ట్ షో చూద్దాం అనుకుంటున్నాం అంటే చూడొచ్చు అంటారు ఏంటండి, చూడాల్సిన సినిమాని గట్టిగా వాడు దబాయించేవాడు అనమాట. అట్లా మీరు యూట్యూబ్ చూస్తే, మినుగురులో యూట్యూబ్లో ఉంది ఇప్పుడు, చూస్తే ఒక 3,000-5,000 కామెంట్స్ ఉంటాయండి. ఆ కామెంట్స్లోని 99% ఎలా వాళ్ళు ఏ లెవెల్లో అంటే సత్యజిత్రకి నా కంపారిజన్ లేదు, బట్ వాళ్ళు కంపారిజన్ చేసే కానీ వాళ్ళు చేసే కామెంట్స్ వింటుంటే ఓకే లైఫ్ ధన్యం అనిపిస్తుంది అనమాట. ఈ కష్టం అనేది. సో ఒక రెగ్యులర్ ఆడియన్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంత ఇంపార్టెంటో ఆ కామెంట్స్ చూస్తే మనకు తెలుస్తుంది. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా నాకు స్టోరీ ఉంది, నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను ఈ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, అది వేరే వాళ్ళ చేత చెప్పిస్తాను, లేకపోతే నేనే డైరెక్టర్గా మారుతాను. సార్ ఇప్పుడు ఆప్తా ప్రోగ్రామ్కి చాలామంది ఈ సెక్టర్ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేసి వస్తారనమాట. ఆల్రెడీ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ అన్నా ఏ జాబుల్లో ఉన్నా రావాలి అనుకుంటున్నాను. వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఆప్తాకి వచ్చే వాళ్ళకి, ఈ సెక్టర్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆప్తా ప్రోగ్రామ్ నుండి? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇప్పుడు మనం ప్రాక్టికల్గానే చేసి చూపెడుతున్నాము. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను ఒక ఆల్మోస్ట్ మినుగురులు అంత ఇంకా మంచి వెరీ కాంపిటేటివ్ డైరెక్టర్ ఒక ఆయనతో నేను ప్రొడ్యూస్ చేస్తూ
ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట. చాలా బాగుంది స్క్రిప్ట్, బ్యూటిఫుల్. ఇరాన్ ఒక మంచి చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ ఆ టైప్ సినిమా లాగా చాలా బాగుంది. నేను ఇప్పుడు నిన్న బొలారం షూటింగ్ అయింది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ చేయడమే కాకుండా అలా మంచి డైరెక్టర్లు రియల్లీ గుడ్ కంటెంట్ అన్నప్పుడు ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఇట్. నేను ఒక్క డైరెక్షనే చేయాలని కాదు, ఐ వాంట్ టు ప్రొడ్యూస్ దోస్ ఫిల్మ్స్. ఇదివరకంటే ఓటీటీ లేదు, ఇప్పుడు ఓటీటీ ఉంది. ఇట్ కుడ్ బి ఎ ఫిల్మ్, ఇట్ కుడ్ బి ఎ వెబ్ సిరీస్. అది నేను ఆప్తాలో కూడా ఇప్పుడు మనం ఒక బూత్ కూడా ఉంది మనది, రెస్పెక్ట్ క్రియేషన్స్ ఫిలిం మూవీ ల్యాబ్స్ అని ఒక బూత్ ఉంది. ఆ బూత్లోని మనం ఇది అడ్వర్టైజ్ చేస్తున్నాం అన్నమాట. స్క్రీన్ ప్లే నెక్స్ట్ డైరెక్ట్గా స్క్రీన్ ప్లే కాంపిటీషన్ పెడుతున్నాం. ఆ స్క్రీన్ ప్లే కాంపిటీషన్లోని కంటెంట్ బేస్డ్ ఎవరన్నా మంచి కంటెంట్ ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా లాగా మంచి కంటెంట్ ఎవరైనా వచ్చారంటే ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఇట్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ దమ్, ఫస్ట్ టైమర్స్కి ఆర్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఎవరైనా అవ్వచ్చు. ఆ కంటెంట్ బాగుంటే వీ వాంట్ టు ప్రొడ్యూస్ ఇట్, వీ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. సార్ మీ జర్నీ చూస్తే ఇప్పుడు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న వాళ్ళు, నేను మూవీస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను వాళ్ళకి వరల్డ్ మూవీ మీద ఎంత అవగాహన ఉంటే అది వారి కెరియర్కి యూజ్ అవుతుంది? డెఫినెట్గా యూజ్ అవుతుందండి. వరల్డ్ మూవీ ఇప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ కూడా ఇక్కడ ఒక పద్ధతి ఉంటే కొన్ని కంట్రీస్లో డిఫరెంట్ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు 24 Kisses రాస్తున్నప్పుడు ఇప్పుడు కొంతమంది కామెంట్ ఏం చేశారంటే ఇది ఒక యూరోపియన్ ఫిల్మ్ లాగా ఉంది అంటే వాళ్ళ అర్థం ఏంటంటే కొంచెం స్లోగా ఉంది, కొంచెం ఎక్కువ టైం తీసుకొని మూమెంట్స్ ఎమోషన్స్ చూపిస్తున్నారు, కమర్షియల్గా లేదు, అది వాళ్ళ అర్థం అనమాట. సో అట్లా ఒక్కొక్క కంట్రీ ఒక అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్, ఒక స్టోరీని ఎలా చెప్తున్నాం అనేది. బట్ ఏంటంటే వాళ్ళకి ఆ పేషెన్స్ కొన్ని ఏరియాస్లోని ఆ పేషెన్స్ ఉంటుంది, ఆ స్టోరీ ఆఫ్ టెల్లింగ్ కూడా ఇట్స్ నాట్ లైక్ అంత కమర్షియల్గా ఈ నాన్ ఫార్ములా లాగా ఉంటాయి. సో దట్స్ వాట్ ఐ మెంట్ అనమాట. వరల్డ్ సినిమా అందుకు ఉపయోగపడుతుంది. సో అట్లా డెఫినెట్గా మనం నేర్చుకోవచ్చు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీస్తున్న డైరెక్టర్ కూడా ఏ ఫిల్మ్ స్కూల్కి వెళ్లకుండా ఆయనంతటా ఆయన వరల్డ్ సినిమా చూసి లేకపోతే యూట్యూబ్ అంటే సొంతంగా నేర్చుకొని సినిమా ఫిల్మ్ మేకింగ్ ఇప్పుడు చేస్తున్నాడు, డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన. అట్లా ఎనీథింగ్ అండి ఈ రోజుల్లోనే. ఇదివరకంటే అనుకోవచ్చు ఫిల్మ్ స్కూల్కే వెళ్తేనే, ఇప్పుడు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తేనే నేర్చుకోవాలి ఆ టైప్స్ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్ కూడా ఒక యూనివర్సిటీయే. మనం స్క్రీన్ ప్లే గురించి నేర్చుకుందామంటే యూట్యూబ్లో కొడితే చాలు, పెద్ద పెద్ద టీచర్స్ గురూస్ అందరూ కూడా ఫుల్ ఆన్లైన్ మీకు కావాల్సింది మొత్తం ఉంటుంది యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో. సో యూ కెన్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ అదర్ మీడియమ్స్ లైక్ అది వరల్డ్ సినిమా అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు. యూ కెన్ లెర్న్ ఎ లాట్, అది చాలా ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు ఓటీటీస్ నెట్ఫ్లిక్స్ వచ్చాక మీరు అన్నట్టు చిన్న కథలకి ఒకలాగా ఇంకా ప్రాణం పోసినట్టే సార్. మరుగుడు పడిన కథలన్నీ తీస్తున్నారు. ఇంత చక్కటి కథలు ఇన్ని రోజులు ఎక్కడున్నాయా అన్నట్టు కూడా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తుంది కూడా అలాంటి చక్కటి కథలే కదా సార్. ఒక్కసారి మీ సెలెక్షన్ కానీ లేకపోతే ఏ సెక్షన్ ఆఫ్ కథల్ని యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇమ్మీడియట్గా ఇలాంటివి చేద్దాము అన్నది? అంటే డెఫినెట్గా కంటెంట్ బేస్డ్ అండి. కానీ ఇప్పుడు తీస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్లీ మినుగురులా కంటెంట్ బేస్డ్. బట్ ఇంకోటి మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన ఫుల్ కామెడీ అండ్ రొమాంటిక్ కామెడీతో తీసుకొచ్చారు రెగ్యులర్ సినిమా ఫార్మాట్లో. సో నాకు ఈ కంటెంట్ బేస్డ్ సినిమా ఎంత ఇష్టమో రెగ్యులర్ సినిమా కూడా నాకు అంతే ఇష్టం. ఇప్పుడు ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాన్ విక్ ఫిలిమ్స్, అలాగే ఎన్ని యాక్షన్ ఫిలిమ్స్ అయినా ఇప్పుడు కేజీఎఫ్ లాంటి ఇవన్నీ కూడా నాకు నచ్చుతాయి. సో కమర్షియల్ సినిమాకి కూడా అది థియేటర్లో ఆడుతుంది, డబ్బులు వస్తాయి అంటే ఆబ్వియస్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఐల్ బి ఎక్సైటెడ్ కదా. మనకి ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ బేస్డ్ ఎంత కావాలో మనకి డబ్బులు అంతే అవసరం. సో నేను అలాంటి సినిమాలు కూడా తీయాలి డెఫినెట్గా. సో వెన్ వీ సీ దట్ ఓకే ఇది సినిమా ఇది థియేటర్లో ఆడుతుంది, మనకి ఇది మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మనీ చేస్తుంది అనుకున్నప్పుడు కూడా అటువంటివి కూడా ఐఎమ్ రెడీ టు ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్ అండి. అలాంటివి కూడా తీయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ సమ్ రీజన్ ఓటీటీలో అయినా థియేటర్లో అయినా థ్రిల్లర్స్ బాగా నడుస్తున్నాయి, థ్రిల్లర్స్ హారర్స్. ఐ డోంట్ నో వై, ఎస్పెషలీ ఇన్ తెలుగు అండ్ ఈ తెలుగు లాంగ్వేజ్లోని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొలిమేర టీమ్ అమ్మాయి దాన్ని డాక్టర్ కామాక్షి వీళ్ళందరూ నాకు పరిచయం ఉన్నారు. వాళ్ళెవరు ఫస్ట్ పొలిమేర అన్నప్పుడు ఎవరు తెలియకపోయినా అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూశారు. ఇప్పుడు సెకండ్ ఇంకా హిట్ అయింది. సో ఆ పర్టికులర్ జానర్ ఎందుకో హిట్ అవుతుంది, డబ్బులు కూడా వస్తున్నాయి థ్రిల్లర్కి. సో వెన్ వీ సీ దట్ ఆపర్చునిటీ యాజ్ అ ప్రొడ్యూసర్, ఇలాంటి స్క్రిప్ట్ ఏమైనా వస్తే ఇలాంటి ఓకే హిట్ అవడమే కాకుండా
మనకి యాజ్ అ ప్రొడ్యూసర్గా 4 డబ్బులు వస్తే మేము ఇంకో 2 సినిమాలు తీయగలం. సో చాలామంది మినుగురు డైరెక్టర్ అనేదానికి ఓకే ఆయన ఇలాంటి సినిమాలు తీస్తాడు. 24 కేసెస్ కూడా అదే కామెంట్స్ వచ్చాయి నాకు. సో నో అది డెఫినెట్లీ నాట్ అండి. నేను కమర్షియల్ సినిమా డబ్బులు వస్తాయంటే యాజ్ అ ప్రొడ్యూసర్స్గా విల్ బీ ఎక్సైటెడ్. అట్లా అని చీప్ సినిమాలు మరి మన ఎథిక్స్ని దిగజార్చుకొని కూడా దిగి కూడా వెళ్ళే సినిమాలు చేయకపోవచ్చు. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా రన్ అయ్యి డబ్బులు వచ్చే సినిమాలు అయితే ఐ డెఫినెట్లీ వాంట్ టు మేక్ ఇట్. డెబ్యూటెంట్గా ఉన్న డైరెక్టర్స్, ఫస్ట్ మూవీ తీయబోతున్న డైరెక్టర్స్కి మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మేబీ ఇక్కడ ఈ కొన్ని జాగ్రత్తలు నేను నేర్చుకున్నాను మీరు పాటిస్తే బాగుంటుంది అనిపించేవి ఏదైనా కొన్ని. ఫస్ట్ అదొకటి నేను అందరికీ డెబ్యూటెంట్స్కి చెప్పాల్సింది ఈ విషయంలోని నేను అర్జున్ రెడ్డి మన సందీప్ వంగ ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు ఒక విషయం నాకు బాగా నచ్చింది. ఇదే నా లాస్ట్ సినిమా అనుకుని ఆయన ఆ సినిమా తీసాను. ఇదొక్కటే నా ఛాన్స్, ఇదే నా లాస్ట్ సినిమా అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ టు పిక్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రమ్ యూ. ఇప్పుడు నాకు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మంచి దాచేసుకొని మంచి స్క్రిప్ట్లు దాచుకొని సార్ ఇది తర్వాత తీద్దామండి, దీనికి చాలా పెద్ద దీనికి బడ్జెట్ కావాలి, పెద్ద కాస్టింగ్ కావాలి అని ఒక ఆర్డినరీ లేకపోతే యావరేజ్ ఒక కైండ్ ఆఫ్ వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యే స్క్రిప్ట్స్ తీసుకుంటారు. నేను వాళ్ళకి ఎప్పుడు చెప్తా ఉంటాను, మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాకు ఇవ్వండి, ఆర్ ఎవరికైనా పిచ్ చేయండి. అది పెద్ద యాక్టర్ రాకపోతే ఎవరో ఒక మంచి యాక్టర్ వస్తారు, అది 20 కోట్లలో తీయకపోతే 2 కోట్లు 3 కోట్లలో తీస్తారు, అది 20 కోట్లు కలెక్ట్ చేస్తుంది, అంతే కదండి. ఇప్పుడు మలయాళం వాళ్ళ సినిమాలు చూస్తుంటే ఒక చిన్న సినిమా ప్రేమలు అలాంటి 200 కలెక్ట్ చేస్తున్నాయి అంటే మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్, మనం ఆ పెద్ద యాక్టర్ రావాలి దీనికి అలా కాకుండా డెబ్యూటెంట్స్ హ్యావ్ టు కమ్ అప్ విత్ దేర్ బెస్ట్ అండి. ఇదే నా లాస్ట్ సినిమా, ఇదే నా ఫస్ట్ సినిమా అన్నట్టుగా తీస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు దే విల్ గివ్ దేర్ బెస్ట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకొకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకుంది ఏంటంటే, అంటే అడ్వైజ్ అది ఎంతవరకు కరెక్టో ఐ డోంట్ నో, బట్ రాదర్ దాన్ కంటెంట్ బేస్డ్ కొంచెం కమర్షియల్గా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి డెబ్యూటెంట్కి మంచిదండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ బేస్డ్ వచ్చారంటే ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే అందరికీ ఒక స్టాంప్ వేసి వదిలేస్తారండి. ఓకే ఈయన అవార్డ్ బేస్డ్ సినిమా, ఈయన ఈ టైప్ సినిమా, ఈయన ఇలాంటి సినిమాలో తీస్తాడు, ఎనీథింగ్ యాక్షన్ అయినా ఈయన యాక్షన్ సినిమాలో తీస్తాడు, లేకపోతే ఈయన బూత్ సినిమాలో తీస్తాడు, ఒక ముద్ర వేసేస్తారన్నమాట. అందుకని సేఫ్గా వాళ్ళు మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఆలోచించి స్టెప్ తీసుకోవడం బెటర్. సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ యూఎస్లో ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ అవునండి స్టార్ట్ సార్. అది నేను యాక్చువల్గా అది చాలా మంచి విచిత్రంగా స్టార్ట్ అయిందండి మనకి. అది బ్యాక్ టు అది కనెక్ట్ మినుగురులో అనమాట. మినుగురులో నంది అవార్డ్స్ వచ్చినప్పుడు మన జయసుద్ గారు జ్యూరీ చేరు, ఆవిడకి విపరీతంగా నచ్చింది ఆ సినిమా. ఆవిడ చైర్మన్, నాకు నేను ఈగతో కంపీట్ చేస్తున్నాను, ప్రతి కేటగిరీలో ఈగతో కంపీట్ చేస్తున్నాను. రాజమౌళి సినిమా ఆయనకి బెస్ట్ డైరెక్టర్ వస్తే నాకు ఫస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్, ఆయనకి బెస్ట్ స్క్రీన్ ప్లే అయితే నా బెస్ట్ స్టోరీ, అండ్ ఎవ్రీ కేటగిరీ అనమాట. అన్నిట్లోని వాళ్ళకి 9 వస్తే మనకి 7 వచ్చాయి. సో ఆవిడ ఓపెన్గా డక్కన్ క్రానికల్లో స్టేట్మెంట్ ఇచ్చారు అనమాట ఈ సినిమా గురించి, చాలా బాగా చెప్పారనమాట. నా 40 years కెరియర్లోని ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ ఆస్కింగ్. అప్పుడు ఆవిడ ఇంటికి వెళ్ళి నేను స్వీట్స్ ఇవ్వడం, అట్లా పరిచయం అయింది ఆ సినిమా అవార్డ్స్ వచ్చేసిన తర్వాత. సో ఆవిడ 21లోని యుఎస్ వచ్చారు. అప్పుడు ఆవిడ నిజంగానే ఆవిడ అన్నట్టు షీ వాంట్స్ టు డూ ఏ ఫిల్మ్ విత్ మీ. సో అట్లా మీ ఇద్దరం కూర్చొని చర్చించిన కొన్ని టాపిక్స్లోని ఒక మంచి టాపిక్ వచ్చినప్పుడు ఆవిడకి బాగా నచ్చింది ఆ టాపిక్. సో వీ డెవలప్డ్ ఇట్. నేను డెవలప్ చేసి ఇప్పుడు అది ఇస్ అంటే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్, నిజంగా జరిగిన స్టోరీ అనమాట. సో దానికి కొంచెం పెద్ద కాస్టింగ్ నేను ఆల్రెడీ కాల్డ్ మాధవన్ అండ్ ఐ స్పోక్, అలా 2-3 మాట్లాడాము. ఆ కాస్టింగ్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఫైనల్ అయితే అది ఒకటి యుఎస్లో ప్రాజెక్ట్ అండి. అట్లాగే ఇక్కడ అందరికి ఇందాక డెబ్యూటెంట్కి సలహా ఇచ్చినట్టే నేను కూడా ఇప్పుడు జాగ్రత్తగా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఒక మంచిగా ఆడే సినిమా కోసం ఇక్కడ వీఆర్ రైటింగ్ అండి. ఇక్కడ తెలుగులో కూడా ఒకటి తొందరలోనే ఒకటి చేయబోతున్నాం. ఓకే, అమేజింగ్ సార్, గ్రేట్ జర్నీ. మీద ఎప్పుడు మాట్లాడినా ఒక కైండ్ ఆఫ్ స్పార్క్ వదిలిపెట్టేసి వెళ్తారనమాట, ఇంకా పరిగెట్టాలి లైఫ్లో. ఇట్స్ గ్రేట్ సార్, గ్రేట్ టాకింగ్ టు యూ, అండ్ వి ఆల్ లుక్ ఫార్వర్డ్ టు ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్. గ్రేట్ మీటింగ్ యూ, గ్రేట్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ అండి, ఇట్స్ నైస్ టు, అంటే ఆప్తా వాళ్ళు ఎప్పుడు మనకి యూఎస్లో కానీ ఇక్కడ కానీ దే ఆల్వేస్ సపోర్ట్ మీ. సో అందుకే నేను కూడా ఐ వాంట్ టు సపోర్ట్ ఆప్తా. అండ్ అగైన్
మీ ద్వారా ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ మచ్. అండి.